మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. E Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెనాలిలో డాక్యుమెంట్ రైటర్స్ చేపట్టిన పెన్ డౌన్ ఆందోళన రెండో రోజు కూడా కొనసాగింది. తెనాలి కొత్తపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మంగళవారం డాక్యుమెంట్ రైటర్స్ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల విధానాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ జీవో అమలుతో డాక్యుమెంట్ రైటర్స్ ఉపాధికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెన్ డౌన్ కారణంగా తెనాలిలోని రిజిస్ట్రేషన్ సేవలు తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. వెస్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం, మంగళవారం ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదని తెలిసింది. ప్రధాన కార్యాలయమైన కొత్తపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం 2, మంగళవారం 3 రిజిస్ట్రేషన్లు మాత్రమే నమోదైనట్లు సమాచారం. అవి కూడా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు తెనాలికి వచ్చి నమోదు చేయించుకున్నవేనని తెలుస్తోంది. ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు ఆస్తుల కొనుగోలు, అమ్మకాల కోసం వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని డాక్యుమెంట్ రైటర్స్ కోరుతున్నారు. నా పేరు శ్రీధరు. తెనాలి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. దస్తావేజుల విలేకరుల యొక్క ఐక్యతని వర్ధిల్లాలని కోరుకుంటూ ఇవాళ నిన్న నుంచి సోమవారం నుంచి 31వ తారీఖు దాకా మేము సమ్మె చేయదలుచుకున్నాము. దానికి కారణం ఏంటంటే 396 జీవోని ఒకటి ప్రవేశపెట్టారు. ఆ జీవోని వెంటనే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాము. ఆ జీవో వలన దస్తావేజు విలేకరులకి, దానికి అనుబంధంగా ఉన్న DTP ఆపరేటర్లకి, చలానా కట్టే వాళ్ళకి అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఉద్దేశంతో మేము ఈ సమ్మెలో పాల్గొనడం జరిగినది. తర్వాత దానికి తగ్గట్టుగానే ఫ్రంట్ ఆఫీస్ అని చెప్పి పెడుతున్నారు PPP విధానాన్ని. ఆ PPP విధానాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని వెంటనే రద్దు చేసేసి 396ను పూర్తిగా రద్దు చేసి దస్తావేజు విలేకరుల యొక్క జీవనోపాధిని కల్పించవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 396 ద్వారా దస్తావేజు లేఖర్లకు, DTP ఆపరేటర్లకు, స్టాంపు వెండర్లకు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దానివల్ల మేము పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నిన్న దిగ్విజయంగా జరిగింది. ఈరోజు రెండో రోజు కూడా మేము చేస్తున్నాము. దీనికి ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు ఈ జీవోని వెంటనే రద్దు చేసుకొని మాకు కూడా జీవనోపాధికి నష్టం లేకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. సేవా కేంద్రాల వల్ల అంటే మా ఉన్నటువంటి దస్తావేజు లేఖర్లకి, స్టాంపు వెండర్లకి ఎటువంటి నష్టం లేకుండా మాకు మాత్రం న్యాయం చేయాల్సిందే. వాళ్ళు ఏ సేవలు కార్యక్రమాలు పెట్టుకున్నా డాక్యుమెంట్ రాయాల్సింది మాత్రం డాక్యుమెంట్ రైటర్గానే మేము భావిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా మాకు వస్తే మాత్రం మేము ఈ సమ్మెని కొనసాగిస్తానే ఉంటాం. నిన్నటువంటి ఎటువంటి రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు మా ఆఫీస్ పరిధిలో. ప్రజల సహకారం బాగుందండి మాకు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. డాక్యుమెంట్ రైటర్ వల్లనే దస్తావేజులకి శ్రేయస్సు అని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా. కాకపోతే ఈ కొత్త విధానం వల్ల కొంత ఇబ్బందులు కూడా రావచ్చు అనేది ప్రజల్లో కూడా కొంత భయం ఏర్పడింది. ఇప్పుడు దస్తావేజు విలేకరులందరూ గత 2 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారండి. దీనివల్ల ప్రజలకి, విలేకరులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే విషయం ఏంటంటే కార్డ్ 1.0 ఉన్నప్పుడు ప్రజలు చాలా సౌలభ్యంగా బాగుండేదండి. కార్డ్ 2.0 అనేకమైనటువంటి అవతవకలు దానిలో లొసుగులు ఉన్నాయి. అది కార్డ్ 2.0 అనేది క్రిటికల్ ఎవర్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించింది. ఆల్రెడీ NIC కంపెనీ కార్డ్ 1.0 NIC నేషనల్ మెడికల్ సెంటర్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. సాఫ్ట్వేర్ ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రం 15 లక్షలు తీసుకొని వాళ్ళు మొత్తం ఇచ్చేవాళ్ళు. ప్రజలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేవి. గత ప్రభుత్వం ఏమైందంటే అండి, కార్డ్ 2.0 తీసుకొచ్చి క్రిటికల్ ఎవర్ అనే కంపెనీకి ఇచ్చారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ RTO ఆఫీస్లో నేను RTO ఆఫీస్ ఈ సర్వర్ మాకు వద్దు బాబు అని చెప్పి తీసి పారేసి NIC వాళ్ళకి ఇచ్చారు. కానీ ఈ విషయం గురించి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే గత హైకోర్టులో ఒక అఫిడవిట్ ఇచ్చారు. కార్డ్ 1.0 రిజిస్టర్ ఆఫీస్ తీసేయట్లేదు, కార్డ్ 1.0, 2.0 రెండు ఉన్నాయి, కార్డ్ 2.0 ఆప్షన్ అని చెప్పి పెట్టారు. కానీ కార్డ్ 2.0 రిజిస్ట్రేషన్ జరుగుతుంది, 1.0 అప్లికబుల్ కావట్లేదు.
ఇప్పుడు కూడా ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెడితే కనుక ఏంటంటే నిదానంగా అది ఫ్రంట్ డెస్క్ బ్యాక్ డెస్క్ అని పెడుతున్నారండి. ఫ్రంట్ డెస్క్ అంతా కంప్లీట్ ప్రైవేట్ పరం, ఇదంతా ఓపెన్ విషయం. ఇది దీనిలో ప్రభుత్వాధికారులు జోక్యంగా ఎటువంటిది ఉండదు. టెండర్ పిలుస్తారు, ప్రైవేట్ ఏజెన్సీకి వెళ్తుంది అనమాట. వాళ్ళు ఏంటంటే చలానాలు కడతాం కానీ కొటేషన్ కానీ. దీనిలో ప్రధానమైన సమస్య ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్ కనుక ఏంటంటే అమౌంట్ కనుక ఏంటంటే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉంటారండి. కొనేవాడు అమ్మేవాడికి ఏంటంటే ఆ టైంకి డబ్బులు ఎగ్జిక్యూషన్ చేసేయాలి, ఇచ్చేసేయాలి. తర్వాత కనుక రిజిస్ట్రేషన్ కాకుండా పార్టీకి ఏమైనా అయితే కనుక దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు వహిస్తారు? ప్రభుత్వం వహిస్తుందా లేకపోతే ఆర్ఎస్కోలో వహిస్తారా? కేసులు అనేది లీగల్ ఇష్యూస్ దీనిలో చాలా ఉన్నాయి. వాటిని కనీసం పరిశీలించకుండా ఆర్ఎస్కేలు పెడతాం చాలా దారుణమైన విషయం అండి. ఇది ప్రజలకి, ఇటు దస్తవేలేఖలకి అందరికీ ఇబ్బందిగా కలిగించే విషయం ఇది. దీని మీద ఎటువంటి విచారణ కానీ ప్రాథమిక రిపోర్ట్ కూడా తీసుకోకుండా ఏదో చేయడం చాలా దారుణమైన విషయం అండి. దీన్ని రద్దు చేస్తానని ఆశిస్తున్నామండి. అత్యధికంగా ఉన్న ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో లక్షకి కొనుగోలు కన్నా జరిగితే 7,000 వసూలు చేస్తారండి. ఇది గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ. రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో 100 రూపాయలు ఉండే, దాన్ని 500 నుంచి 1000 రూపాయలు చేశారు. ఈ విధంగా చేసి కూడా కనీస వసతులు లేవండి. ఇక్కడ తెనాలి మెయిన్ రిజిస్ట్రేషన్ కానీ చూసుకుంటే అది దాత ఏదో శ్యాంప్రసాద్ కట్టించారు. ఆయన కనుక ఆ షెడ్ కనుక కట్టించకుండా ఉంటే ప్రైవేట్ ఆయన ఉదాహరణ కట్టించారనమాట. ఆయన కనుక కట్టించకుండా అంటే అంత డబ్బు కోట్లాదాయం వచ్చే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వచ్చిన ప్రజలు కానీ ఎవరైనా సరే చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది. కనీసం బాత్రూమ్లు కానీ మంచినీరు వ్యవస్థ కానీ కూర్చోడానికి కుర్చీలు కూడా లేనటువంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ప్రజలకే కాదు ఆఫీసులు కూడా చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ఆఫీస్ మీద పట్టాలు ఎంతో రెవెన్యూ రికార్డుల్లో ఆఫీసుల్లో పట్టాలు కప్పి ఉన్నాయండి. పైన వర్షం వస్తేనే కింద నీళ్లు, ఆ వర్షం అయితే గంటలు పోతే ఇక్కడ ఆఫీసులో 4 గంటల పాటు నీళ్ళు కడతా ఉంటాయి పైన స్లాబుల నుంచి. ఇటువంటి వ్యవహారాలు పట్టించుకోకుండా ఏంటంటే కరెంటు పోతే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కరెంట్ కనుక పోయింది అనుకోండి ఇక్కడంట ఇన్వర్టర్లు పనిచేయమంట అండి. ఇమ్మీడియట్గా ఎక్కడైనా సరే స్లాట్ ఆగిపోతుంది, రిజిస్ట్రేషన్ పనిచేయవు. అదేమంటే టెండర్ పెట్టాము, ఇప్పుడు మేము ఓమని పెట్టాము, అది ఇప్పుడు పూర్తయ్యే శుభాన్ని పెట్టేదానికి మీ జీవితకాలం సమాప్తం అవుతుందని చెప్పి లెక్కన ఉన్నాయన్నమాట. ఇదేంటంటే వసతులు కల్పిస్తామంటారు. దేనికి వసతులు? ఇప్పుడు ఏంటంటే ఈ ఫీజులు కాకుండా అదనంగా పార్టీ దగ్గర 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ 2,000 రూపాయలు ఏంటని చెప్పారంటే వసతులు కల్పిస్తామని చెప్పి అంటున్నారు. మరి మీరు 7,000 యూజర్ ఛార్జ్ వసూలు చేస్తారు కదా, వాటికి వసతులు కల్పించాలని బాధ్యత మీకు ప్రభుత్వానికి లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నానండి. కాబట్టి వీటి మీద ఏంటంటే దృష్టి పెట్టి వసతులు అనేది గవర్నమెంట్ కల్పించాలి. కానీ మేము ప్రైవేట్ ఆడికి ఇస్తాం, మీరు కుర్చీలు వేసి గంటసేపు కూర్చుంటే డార్మిటరీ లెక్కన ఏంటంటే అక్కడ ఏసీ కుర్చీలు తప్పితే ఎటువంటి అనేది ఉండవు. చలానాలు కానీ 2,000 అనేది కూడా ఎక్కువే అది. ఎందుకంటే వాడి బ్యాక్ ఆఫీస్ మళ్ళీ ఇక్కడ రావాల్సింది. కాబట్టి బాధ్యత అనేది ప్రభుత్వానికి ఎంతవరకు బాధ్యత అనేది ఉంటుంది. ఇక్కడ రికార్డు తెలిసిపోతూ ఉంది, ఇక్కడ అది జరుగుతుంది అది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్న ఆఫీసులను ఆధునీకరించి వసతులు కల్పించాలి. కానీ కొత్త పోగడ తెరదీసి జనాల దగ్గర ఇంకా అధికంగా డబ్బులు వసూలు చేస్తాము, మేము వసతులు కల్పిస్తానే చాలా దారుణమైన విషయం అండి. దీన్ని ప్రభుత్వం ఉపసంహరించిందని చెప్పని ఆశిస్తున్నామండి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బస్టాండ్ సమీపంలో తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.